నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారండి. ఆయన పాల్గొంటూ చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటూ ఎక్కడ ఏమి అనేది చూసుకుంటే చాలా గిరిజన గ్రామాల్లో ఆయన తిరిగారండి. గిరిజన ప్రాంతంలో తిరుగుతూ ఆయన అక్కడ వాళ్ళతో మమేకం అవుతూ అక్కడ గిరిజన వాళ్ళ అంగన్వాడీ పిల్లలతో కావచ్చు, చిన్నారులతో కావచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు తిరిగి గిరిజనులకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉంటానని, మీకు అన్ని విధాల ఆదుకుంటానని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. చెప్తూ ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతం, ఆహ్లాదకరమైన అందమైన కొండలే కాదు, మంచి మనసున్న ప్రజలుండే ప్రాంతం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అలాగే అరకు కాఫీ మార్కెటింగ్కు కూడా టాటా వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. గిరిజనుల అభివృద్ధికి అన్ని విధాలా నేను పాటుపడతానని చెప్పారండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, అక్కడ గిరిజన ప్రాంతాల్లో పండించిన పంటలకు మీకు గిట్టుబాటు ధర కూడా వస్తుంది, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు అని చెప్తూ ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా వంజంగిలో అక్కడ ఒక ఆదివాసీల ప్రపంచ ఆదివాసుల దినోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ గిరిజన రైతులతో మాట్లాడుతూ వాళ్ళు పండించే పంటలను చూస్తూ మీకు ఏ విధంగా అన్ని విధాలా నేను ఆదుకుంటానని, ఆదివాసుల రక్షణకు నాది హామీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే మళ్ళీ జన్మ ఉంటే ఏజెన్సీలను పుడతా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి. ఆదివాసి బాగుంటేనే రాష్ట్రంలో వెలుగులు, ఏజెన్సీలు గిరిజనుల పోస్టులు గిరిజనులకే, నేను తెచ్చిన జీవో నెంబర్ 3కు జగన్ తూట్లు, దాని పునరుద్ధరణకు కూటమి కృషి, గంజాయి అడ్డగా ఆనాడు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటలు, అరకు, లంబసింగి, మారేడుపల్లెల్లో పర్యాటక క్లస్టర్లు, ఈ నెలాఖరులకు టీచర్ల నియామకం, సూపర్ 6 సూపర్ హిట్ కొట్టాం, ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు వెల్లడి, పాడేరు మండలంలో సాగిన సీఎం పర్యటన. చూడండి, పాడేరు ఆదివాసులది, అది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆదివాసుల దినోత్సవం సందర్భంగా అక్కడ గిరిజనులతో మమేకమయ్యారండి. ఎందుకంటే చిన్న పిల్లలతో మమేకం కావడం, అంగన్వాడీ పిల్లలతో మమేకం కావడం, అక్కడ ఉండే గిరిజనుల ప్రాంతంలో ఉండే కాఫీ తోటను వాళ్ళు ఎలా పెంచుతున్నారు, మీకు ఎట్లా గిట్టుబాటు ధర వస్తుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారండి. అక్కడ చూడండి, కాఫీ తోటలను గిరిజన రైతు పూజారి సత్యారావు, కృష్ణవేణి దంపతులతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మీకు అన్ని విధాలా నేను ఉంటాననేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అదే ఏం చెప్తున్నారంటే, కొండ కోణంలో నివసించే ఆదివాసుల అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారండి. ఏజెన్సీ దేవుడు సృష్టించిన అద్భుతమని, మళ్ళీ జన్మం ఉంటే తాను ఏజెన్సీలో పుడతాను అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లగిసెపల్లిలో శనివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం ముఖ్యమంత్రి అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించారు. గిరిజన అభివృద్ధిపై తనకు శ్రద్ధ, స్పష్టత ఉన్నాయని, గిరిజనులు సంక్షేమంతో పాటు వారి హక్కుల పరిరక్షణ బాధ్యత కూడా తీసుకుంటున్నా అన్నారు. ఏజెన్సీలు ఉద్యోగాలు స్థానికులకే వచ్చేటిగా కూడా చూస్తూ అంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఏమంటే, మరో జన్మం ఉంటే ఏజెన్సీలను పుడతానని చెప్తాడు. సేంద్రియ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలి, 3 రెట్లు పెరగనున్న గిరిజనుల ఆదాయం, P4 కోసం బయట నుంచి మార్గదర్శకాలను తీసుకొస్తా వంజంగి ప్రజావేదికలో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి.
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి అది చెప్పారండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, పాడేరు ఏజెన్సీలో 11 మండలాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగుతుంది. దీనిపై 2.46 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేసి దానికి అవసరమైన ధృవీకరణ ఇప్పించి ఆ ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేయాలి. కాఫీ, మిరియాలు, మామిడి, సపోటా, జీడిపప్పు, పనస, నేరేడు, నిమ్మ, సీతాఫలం, కుంకుమ వంటివి మెరుగ్గా సాగు చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో పెడతామని, కాఫీ, తేనె, రాగుల్లాంటి ఉత్పత్తులను అంతర్జాతీయ క్షిపణితో తీసుకెళ్లడానికి ప్రైవేట్ వ్యక్తులతో అవగాహన ఒప్పందం చేసుకుంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారంటే, గిరిజన ప్రాంతాల్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో గిరిజనుల జనాభా 28.32 లక్షలు కుటుంబాలు, 8.41 లక్షల వారిలో 4.82 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాము. చూడండి, త్వరలో వారందరికీ రూఫ్టాప్ సోలార్ యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పారండి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆదివాసుల దినోత్సవ సభలో చెప్తున్నారు. గిరిజన ప్రాంతంలో సాగు చేసే పంట విత్తనాలను పరిశీలిస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఏం చేస్తున్నారంటే, ఆదివాసులకు నాది హామీ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. గిరిజనులకు ఇవ్వాలి అని నాడు జీవో నెంబర్ 3ను తాము తీసుకొస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని రద్దు చేశాయన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, ఆడబిడ్డలతో చంద్రబాబు నాయుడు గారు రాఖీ కట్టించుకున్నారండి. ఆదివాసి మహిళలు కాఫీ తోటల్లో రైతులతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. శనివారం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో మమేకమయ్యారు. తొలుత గ్రామ రచ్చబండ వద్ద గిరిజన దైవం దర్శించుకొని కొబ్బరికాయ కొట్టారు. అనంతరం గిరిజన పండగలు, సాంప్రదాయాలు ఆధారాలపై అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకరించారు. గిరిజనులు నిర్వహించే విత్తనాలు పండగ, కొరకొత్త పండగ, సంక్రాంతి పండగలు వాటి ఆచారాల గురించి అడిగి తెలుసుకున్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు అది చెప్తున్నారండి. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్యం అందుబాటులో లేక రోగులను డోలీల ద్వారా తీసుకెళ్తున్నారు. ఈ సమస్య నివారణకు 5 ప్రాంతాల్లో సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, కేఆర్పురం, శ్రీశైలం మళ్ళీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. అలాగే అరకు కాఫీకి కూడా మార్కెటింగ్ కూడా చేస్తున్నాము. ఇది ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ కూడా అరకు కాఫీని ప్రపంచంగా చేసుకునేట్టుగా మేము చూస్తామనేది కూడా చెప్పారండి. అరకు కాఫీ బ్రాండింగ్కు టాటా సంస్థ కాఫీ ప్లాంటేషన్ కోసం ఐటీసీ 21 సంస్థలతో కుదిరిన ఎంఓయూలు. చూడండి, ఎందుకంటే ఈ రాఖీ ఇది మన టాటా వాళ్ళు ఈ అరకు కాఫీ ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అరకు కాఫీ అంటే పార్లమెంట్లో కూడా దాన్ని ఒక ఆవరణంలో ఇది స్టాల్ ఓపెన్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆదివాసుల కోసం చేసే కృషి ఇదండి. ఎందుకంటే ఆదివాసుల రక్షణకు నాది హామీ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. గిరిజనులతో మమేకమై వాళ్ళ యొక్క బాధలను తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.